తెలుసుగా ఎప్పుడు అటువైపు చేసినా కానీ మనకు వాన పడిద్ది. ఇదిగో రాము ఏం చేశాడంటే చేసినంత పోయిద్ది అన్నాను పాపం. ఇదిగో వాళ్ళు అంతే, చేసిన పని అంతా పోయిద్ది. కింద వాళ్ళు అంతే, అక్కడ ఫ్లోరింగ్. ఇదిగో మనోడు కూడా చేసాం. నీకు ఇటు శుభ్రంగా తీగలు ఉన్నాయి, ఆ తీగలు దానికి చుట్టేచ్చే, జాగ్రత్త ఇటు తగిలిద్దేమో పోయిద్దేమో అని చెప్పేసి రాళ్ళు పెడతావా? సరిపోద్ది, జాగ్రత్త. తీగలు దానికి తగిలితే మళ్ళీ షేపులు పోతాయి. ఇదిగోండి వర్షం పడిద్ది అని చెప్పేసి ఇదిగో మబ్బు అంతా నల్లగా పట్టేసింది. మేకులు కొట్ట మాకు. ఏమో మేకులు కొడతావేమో. మా పిలుస్తున్నాడు, ముందు ఇట్రా, ఇది చూసుకో, తర్వాత చూసుకోవచ్చు. వస్తున్నాడు ఆయన వస్తున్నాడు. ఇదిగో ఫోటోలు దిగుతున్నాడు ఇప్పుడే బయటికి రావడానికి. చక్కగా రెడీ అయ్యి. మా రేకులమ్మా, నాకు భయం అమ్మా. రేకులు వేసిస్తారా? రేకు తగిలిద్దేమో అంటున్నా. నీ మీద పడితే నువ్వు తప్పుకుంటావమ్మా. రేక్కి తగిలితే అది నా మీద పడుతుంది అమ్మా. కొనుక్కో. సో ఇది ఇలా పట్టేస్తున్నాను అనమాట. కొనుక్కోమా. అయిపోయింది గురు వాన. ఫ్రెండ్స్ ఇదిగో వర్షం స్టార్ట్ అయిపోయిందండి. వామ ఇక్కడ బట్టలు పెట్టింది బాబోయ్. ఇప్పుడే మేస్త్రి ఫోన్ చేశాడు, వర్షం పడుతుంది అక్కడ, ఇక్కడ బాగా పడుతుంది మంగళగిరిలో, జాగ్రత్తగా ఉందా అది చేసిన పని అని చెప్పేసి. బావా ఇదిగో తీసుకోండి అమ్మా, వర్షాలు వస్తున్నాయి, పెద్దగా వస్తుందండి వర్షం. తుఫాన్ అంట, మంగళగిరిలో భయంకరంగా పడుతుందంట. మేస్త్రి ఫోన్ చేశాడు, ఎక్కడి వరకు అయింది పని, కొట్టుకుపోద్దా అని. తుఫాన్ అంట మంగళగిరిలో అని. ఇదిగో మా వాళ్ళు ఇప్పుడు ఎక్కడ సర్దుతున్నారు, గాలి వస్తుంది. షబ్బా గురు జాగ్రత్త. ఏం చేస్తున్నా? ఇదిగో ఇలా సెట్ చేశారండి పైన. రాము ఫుల్ వస్తుంది, చినుకులు పడుతున్నాయి. అదిగో మంగళగిరిలో పడుతుంది. గురు దారులు కనబడుతున్నాయి, మంగళగిరిలో పడుతున్నాం. ఏం చేస్తున్నావు మా అక్కడ? ఎవరున్నారు నీతో పాటు? దిగు, కిందకి నిదానంగా దిగు. ఒక్కదాను ఎందుకు ఎక్కావుమా? ఒక్కదాను ఎందుకు ఎక్కావు? చెప్తా, దిగిపోవాలి, నిదానంగా దిగు, నిదానంగా దిగు. ఏమవులే అబ్బా, ఎంతసేపు చేసావు నువ్వు? పట్టా కట్టావుగా. ఏది అన్నీయా? గురు ఏంటి గురు నువ్వు? టైం బాగున్నప్పుడు అవతల ఇల్లు ఉంది, నాకు అది భయం. నేను ఇప్పుడు అందుకే కదమ్మా నేను ఇంతసేపు చేస్తుంది. మంచి పని చేసావు. మనకు ఇబ్బంది ఉన్నా పర్వాలేదు, కానీ మన వాళ్ళు ఎదుటి వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు. ఎందుకంటే మంది కాబట్టి మనం ఎంతైనా తీసుకుంటాం. వాళ్ళకి సంబంధం లేని దాంట్లో వాళ్ళు ఎందుకు దొరుకుతారు? ఓకే, ఏంటో ఈ వాన అటువైపు పని చేయటం మొదలు పెడితే కథం. ఎక్కడ లేని ఇది వచ్చేసిద్ది వానకి, ఊరికే పడిద్ది వాన. అయిపోయింది ఇంకా? ఏంటి ఏం చేసావు? ఇది కట్టావు, తీసుకెళ్ళి ఆడబెట్టావు? కడతావా? ఇదేంటి ఎంత కష్టపడి ఇక్కడ కట్టి తీసుకెళ్ళి ఆడు పడేసి వచ్చేస్తున్నాడు ఏమో అనుకుంటున్నా. అమ్మా, దానికి ఇది ఇలా మూసేశాడు. గురు ఇదిగో ఇది కూడా కట్టాయబ్బా. ఇదిగోండి ఇలా కట్టాడు, ఇలా చేశాడు కదా, ఇది ఇలా మూసేశాడు. ఇదేదో సినిమా స్క్రీన్లా ఉందిగా. అదిగో వచ్చేసింది గురు. ఏంటి వెళ్ళిపోతుంది? ఇది కట్టెళ్ళు. ఏ కట్టబ్బా, నీకు సేఫ్టీ ఉంటుంది కదా. ఒకసారి ఇది కదలటం మొదలైతే కదులుతాయి పైన రాళ్ళు. అది ఊరికే దానికన్నా రింగ్ లాగానే జుట్టు. ఎందుకు లేనిపోయింది?
మనం పైన రాళ్ళు పెట్టకపోతే పర్లా, మన డిజైన్ పైన పర్వాలా. ఆ రాళ్ళు వచ్చి కింద రేకుల మీద పడితే ఏమన్నా ఉందా? ఇదిగోండి ఇలా సెట్ చేశాడు రాము గారు. వర్షం అలా జల్లుపడి మనకు ఆగిద్దో తెలియదు కానీ దీని ప్రభావం మటుకు బాగుంది. వర్షం పడితే అక్కడ ఇంటి పని జరుగుతుంది, అక్కడ ఇంటి పని జరుగుతుంది, దీని పక్కన ఇంటి పని జరుగుతుంది. షబ్బా, ఇదిగో ఇక్కడ కట్టారు, ఇది పోయిద్దాం. వీళ్ళు పట్టాలు కూడా ఏం వేసుకోలేదు మరి. ఇదిగో స్టార్ట్ అయిపోయింది వర్షం. వినపడుతుంది సౌండ్, బాగా పడుతుంది పెద్దగా. బా మొదలు ఫుల్ పడుతుంది వర్షం. కనిపిస్తుందండి వర్షం. వీళ్ళు పని చేయటం, వర్షం రావటం. మా వాళ్ళు పనులు చేయటం, వర్షం రావటం. ఇదైపోయింది పెద్ద. వీళ్ళు పని చేశారంటే వాన రావటం. డైరెక్ట్గా జల్లు లోపలికి వచ్చేస్తాం. ఇలా నా కోరిక అండి. ఇలా వర్షం పడుతూ ఉండాలి, ఇక్కడ వీడియోస్ చేస్తూ ఉండాలి, కుకింగ్కి సంబంధించిన వీడియో చేస్తూ ఉండాలి, వర్షం పడుతూ ఉండాలి. భలే ఉంటుంది, నాకు ఎంత ఇష్టం. కానీ ఇప్పుడు ఇవన్నీ మన మీద పడకూడదు. వర్షం మటుకు ఇలాగే పడాలి, పైనుంచి ఇలా వాటర్ పడతా. చూద్దాం ఎంతవరకు వచ్చిద్దో, ఏ స్టైల్లో వచ్చిద్దో, ఎలా వచ్చిద్దో చూడాలి. మనం అనుకున్నట్టు వచ్చిద్దా రాదా. చల్ల చల్లగా కుప్పర్లు పడతా ఉంటాయి మీద. ఇక్కడ నలక మంచం వేసుకొని కూర్చోవాలి. మావిడ ఇక్కడ వంట చేస్తూ ఉండాలి. ఆహా, లగ్జరీ లైఫ్లో ఏముంటుందండి, ఇలాంటి వాటిలో ఉంటుంది కిక్కు. సరిగ్గా ఉంటుంది. మా పాత రోజులు, మేము, మా అమ్మ, మేము, ఆ పూరిళ్ళు అవన్నీ గుర్తొస్తాయి. పక్కన కాలువ. మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం చూసారా, నేచరు, సీనరీస్ అవి. అలాగే మాది పూరిళ్ళు. పూరిళ్ళు పక్కనే తంగేడు చెట్లు, వెనకమాల జామాయిల చెట్లు, సోబాబు చెట్లు, గానికి చెట్లు, పక్కనే కాలువ. ఇదంతా పెద్ద కాలువ. ఆ కాలువలో లబ్బరి మండలు ఉంటాయి, తెల్ల ఫ్లవర్స్ వచ్చి ఉంటాయి. అందులో వానపాములు. ఒక సోబాబు చెట్టు కింద పడిపోయి ఉంటుంది, అది నీళ్ళపైన అలా ఉంటుంది అనమాట. వెళ్ళి దాని మీద కూర్చుంటే కాళ్ళు కింద పెడితే నీళ్లు తగులుతూ ఉంటాయి. సో ఒక కేరళ సీనరీ ఉంటుంది మా ఇంటి దగ్గర, మస్తు ఉంటుంది అసలు. అలాగా అవన్నీ గుర్తొస్తున్నాయి. డైలీ రోజుకి 1-2 పాములు ఈజీగా కనపడతాయి. వానపాములు ఒడ్డు మీదకి వచ్చి ఉంటాయి, జనాలు కనపడి దుర్ర వెళ్ళిపోతాయి. ఆ జామాయిల చెట్ల మీదేమో పసికిరు పాములు ఉంటాయి. వేప చెట్టు, వేపకాయలు చిన్న చిన్న పురుగులు ఉంటాయి, గ్రీన్ పురుగులు కొడతాయి. అవి భయంకరమైన మంట. బా, ఆ వేప చెట్టుకి ఒక తాడు కట్టి, దానికి ఒక టైర్ కట్టి, అందులో ఉయ్యాలు ఒకటం. ఈ సైడ్ మొత్తం తాటి చెట్లు, తాటికళ్ళు పెట్టుంటాయి. బా, చింతమ్మకాయల చెట్లు అన్నీ గుర్తొస్తున్నాయి. ఈ వాన దెబ్బకి అన్ని మెమరీస్ గుర్తొస్తున్నాయి. మా అమ్మ, మా నాన్న. ఫ్రెండ్స్, అదిగో వాళ్ళు అక్కడ కట్టారు చూసారా, అదిగో మొత్తం కారిపోతుంది హోల్లా పడి. చూసారా, ఇదిగో నేనంటే ఈ ఏరియాలో బాగా జూమ్ చేసేయాలండి. ఇదిగో ఈ ఏరియాలో చూడండి ఎలా కారిపోతుందో మొత్తం కదా. అదిగో పడిపోయింది చూసారా, ఎలా రాలి పడిపోతుందో. పాపం పొద్దునుంచి చేశారు వాళ్ళు ఆ ఎండలో. భయంకరమైన ఎండ ఈరోజు. అది కాక ఆ ఎండలో చేస్తే అలా రాలిపోతుంది. మంది ఎలా రాలిపోతుంది ఏంటో, అసలు ఉందా లేదా, రాలుతుందా, బాగుందా చూద్దాం అంటే వాన పడుతుంది. అటు వెళ్ళి తీయడానికి లేదు, ఫోన్ తడిసిపోద్ది. వాళ్ళేమో ఇన్ని రోజులు రాలేదు, 4-5 రోజులు ఏమో రాలేదు. ఈరోజు వచ్చి చేశారు, కథం వర్షం. వీళ్ళు పనులు చేయటం వర్షం, పనులు చేయటం వర్షం, పనులు చేయటం వర్షం.